ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో ఖైరతాబాద్ వినాయకుని గురించి, అక్కడికొచ్చి గవర్నర్ ప్రతిసారి పూజ చేస్తారు అని విన్నాము. అది నిజమేనా? అవును. తొలి పూజ వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు 6 గంటలకే. ఓకే. తర్వాత గవర్నర్ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ అంటారు కదా, ఫస్ట్ పూజ గవర్నర్ చేతుల మీదుగా జరుగుతుంటుంది. అయితే ఈసారి గవర్నర్ ఇప్పుడు దానికి ఎవరు ఇప్పుడు లోకల్ శాసనసభ్యులు దానం నాగేందర్, అట్లాగే ఆయననే ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ కూడా 2 ఆయననే కాబట్టి ఆయన చేతుల మీదుగా. తర్వాత గవర్నర్ అట్నే పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా వచ్చారు. తర్వాత రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, తర్వాత వీళ్ళంతా వచ్చి అక్కడ పూజలో పాల్గొని తొలి పూజ అర్పించిన తర్వాత మిగతా ఆ భక్తులు కావచ్చు ఇంకా వీళ్ళంతా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. అయితే పద్మశాలి సంఘం వాళ్ళు 75 అడుగుల గాయత్రి జంజనం, తర్వాత 75 అడుగుల కండువను సమర్పించిండ్రు. తర్వాత అట్లనే లోకల్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు 15 కిలోల వెండి కడెం కూడా స్వామివారికి సమర్పించారు. అంటే ఖైరతాబాద్ అనగానే అందరు భక్తులు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే పోలీసుల బందోబస్తు కానీ దాని గురించి. అదే 600 మంది పోలీసు వాళ్ళు, 60 సీసీ కెమెరాలు, 100 మంది ప్రైవేట్ సైన్యం. అక్కడికి ఏమైనా ఎమర్జెన్సీ అయితే వైద్యం సదుపాయాలు కావచ్చు, అక్కడనే చిన్న క్లినిక్లు పెట్టడం కావచ్చు, అంబులెన్స్లు పెట్టడం కావచ్చు, ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు. నిన్న పోతే ఎన్సీసీ పిల్లలు కూడా అక్కడ సెక్యూరిటీగా ఉన్నారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఫుల్ ట్రాఫిక్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇష్యూ కాకుండా ఎక్కడికక్కడ ఎటువైపు వెళ్ళాలి ఏం చేయాలని చెప్పేసి బార్కెట్లు పెట్టి ఇట్లా చేసినారు. అయితే ఈసారి 2025 విగ్రహం కొరకు జూన్ 6 తారీఖు నాడు కొబ్బరికాయ కొట్టి పని స్టార్ట్ చేసినారు.